నేను వైఎస్ఆర్ ఫ్యాను. అబద్ధాలు ఎవడైనా చెబుతాడు. ఏంటిది? ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పాలి. అసలైన స్ట్రైట్ మనిషిని ఇలాంటి వంకరలు నా చేత కావు. లేదు పెద్ద లేదు, ప్రతి కొడుకు నా గురించి మాట్లాడుకునేవాడు. కానీ అబద్ధాన్ని కూడా మైకులో అరిచి చెప్పేవాడికే ఓ రేంజ్ ఉంటుంది. అలాంటి రేంజ్ ఉన్న వ్యక్తి మన సీఎం గారు. అది మహానాడ ఎన్నికల ప్రచార సభ అన్నంతలా రెచ్చిపోయారు. పచ్చి అబద్ధాలు, గాలి హామీలతో మహానాడు వేదికగా మైకులు హోరెత్తించారు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. త్వరలోనే నీ పోస్ట్ కేసరి పెట్టేలా ఉన్నాడు అన్న. జగన్ హయాంలో రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయిందనే గాలి మాటలతో మొదలుపెట్టి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు, తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. డ్రగ్స్, గంజాయి, బాబాయి గొడ్డలి, ఎంత వ్యాంకరింగ్ చేసావంటే లెగిస్తంత. గుంతల రోడ్లు, ఆర్థిక విధ్వంసం, అప్పులు, జే బ్రాండ్స్, భూతం వరకు మాట్లాడి ఇంతటితో ఈ సుత్తినాడు సమాప్తమన్నారు. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఎదవా ఎందుకు పనికిరాడు. ఏంది మాటలు? అంతే, క్షణం ఆలస్యం చేయకుండా పచ్చమోక అక్కడి నుంచి జంప్. పొట్టోడికి దోలు తీరిపోయింది. 3 రోజుల మహానాడులో ఆఖరి రోజు జరిగింది ఇదే. అబ్బే ఆ మనుషులు మారండి. మరి రాష్ట్రానికి కానీ రాయలసీమకు కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదా అంటారా? మొహం పగిలిపోద్ది. ఇచ్చారు. నా దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది, రాయలసీమను రతనాల సీమ చేస్తా, మంచిదే. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తెస్తా, ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తా, జగన్ అనే భూతాన్ని శాశ్వతంగా పాతి పెట్టేస్తా అన్నారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కిసుక్కోవడమే. అక్కడితో రాయలసీమ డెవలప్మెంట్ అయిపోయినట్టే. ఎదవ ఎట్టకారాలు వద్దు అన్నట్టు మర్చిపోయా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ ను ప్రారంభించేస్తాను కూడా అన్నారు. అంటే బావా ఆడు మన టైపు కాదు, మాట మీద నిలబడే మనిషి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక లోకేష్ ఏం మాట్లాడలేదా అంటారా? మాట్లాడారు. తనకు బాగా ఇష్టమైన తల్లి చెల్లి సబ్జెక్టు గురించి మాట్లాడారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. రెడ్ బుక్ ను చూసి అందరికీ తడిచిపోతోందని కూడా అన్నారు. మీకు రెడ్ బుక్ గురించి ఏమైనా తెలుసా అండి? అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. ఆ భయం ఉండాలరా. మొత్తానికి 3 రోజుల జగన్నామ స్మరణ ముగిసింది. నీకోసం మనలంతా రౌండ్ వేస్తున్నారు. మనం అంటే అంత లైకింగ్, మరి లైకింగ్ గా తలకాయ. ఊళ్ళో అంత అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. కనపడలేదని చెప్పండి. ఇదంతా సరే, మరి మా సూపర్ 6 సంగతి ఏంటి? ఇస్తారా ఇవ్వరా అంటారా? కంగారెంతురా, చెప్తాను కదా. ఇక సూపర్ 6 సంగతి ఎందుకు? జగన్ తల్లి చెల్లి గురించి వాగారు కదా, ఇక సూపర్ 6 హామీలతో పని ఏంటి? మరి లోకేష్ జగన్ కుటుంబంలో తల్లి చెల్లి గురించి మాట్లాడితే నారా ఫ్యామిలీ గురించి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు మాట్లాడలేదా అని అంటారా? నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. పేర్ని నాని ఉండనే ఉన్నారుగా, మీరే వినండి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. తల్లిని చెల్లిని మెడపట్టుకుని బయటికి గంటేసింది ఎవరు? అది నేనే, అది నేనే. జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు? సొంత బాబాయిని లేపేసింది ఎవరు? చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది.
DJ Abhi Smiley.